అది కాదు మేడం, ఒక నిమిషం జనార్దా, అది ఒక నిమిషం నియామకాలు చేసినాం కాబట్టి 1,50,000 మంది అడ్మిషన్లు మనం ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుతా ఉన్నారు. నువ్వు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పూసేసినావుగా, రిక్రూట్మెంట్ ఎక్కడ చేసినావు? డిఎస్సి ఉద్యోగాలలో అస్మా గారు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ మరి సర్దుబాటు చేయాల్సిన కర్మ ఏం పట్టింది? మేము ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల చదువు కోసం చేయాల్సిన కర్మ ఏం పట్టింది? ఒకటే క్వశ్చన్, చాలా మంది ఉన్నారు. మరి నోటిఫికేషన్ ఇస్తాయి జనార్దన్ గారు, ఇందిరా గారు, 50 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం 10 ఏళ్లలో ఇంకా వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను ఒక నిమిషం చివరి సంవత్సరం ఎలక్షన్ నేను అనేది ఇండస్ట్రీలో కానీ మైక్ తీసుకో మాట్లాడు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. జూన్ 2 ప్రక్రియ జరుగుతుంది. ఎప్పుడు జరిగేది? విను, ప్రతి సంవత్సరం జూన్ 2 జనార్దన్ గారు, ఇందిరా గారు, అస్మా గారు, ఎవరైనా కూడా కాదు నువ్వు అనే సందర్భం వద్దండి, మీరు మాట్లాడుకోండి సరే. ఏదైనా కానీ మీ సమస్య ఏంటో ఒక్కొక్కరుగా ఒక అడగండి. దయాకర్ గారు సమాధానం చెప్తారు. రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ కల్లా భర్తీ చేస్తామని చెప్పారు. కాబోతున్నాయి. ఆ సమస్య మాట్లాడు, పని మాన సమస్య మాకేం వద్దు, అదేదో మేము మాట్లాడడం దాని గురించి. 2 లక్షల భర్తీ ఉద్యోగాలు అన్నారు కదా, దాని గురించి మీరు మాట్లాడండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారా? మీరు ఇచ్చారా? ఇగో నీకు నాకు కొలమానం చదువు మాత్రమే. నా చదువు మీద టేస్ట్ చెప్తున్నా. నువ్వు మాట్లాడింది కనీసం కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వు రాజకీయాలు చేయడానికి వచ్చినా చదువుకోవడానికి వచ్చినా? నీ వల్ల ఎవరు మాట్లాడు? చెప్పేది నీ వల్ల మానవత వల్ల కాంగ్రెస్ పార్టీ పరువైపోతుంది. నేను పార్టీ తరఫున ప్రభుత్వం తరపున వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చారు. బీసీ బిడ్డ జీవో మా తీగ రాగమైపోయింది, దాని గురించి మాట్లాడక అరే మీరే కదా నాకు అర్థం కాక జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 రద్దు చేయాలని జియో నిర్ణయం గురించి మాట్లాడమంటే పదవులు పోతాయని చెప్పేసి జియో నిర్ణయం గురించి మాట్లాడలేదు. పదవులు కావాలి, కాంగ్రెస్ పార్టీ పదవులు కావాలి, మాట్లాడలేదు. ఇన్ని రోజులు మౌనంగా భరిస్తున్నాం, ఇంకా భరించేది మిమ్మల్ని. లక్షలాది మంది నమ్ముకొని ఉన్నారు, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మాట్లాడేది రేవంత్ రెడ్డి గారితో వీళ్ళకి అవసరం లేదు. మేము కాంగ్రెస్ కోసం కొట్లాడినాం, బస్ యాత్రలు చేసినాం, తిరిగినాం. ఈయన ఏడమన్నా ఒక్కడిగా చేయలేదు. యాత్ర చేసిన వాళ్ళందరికీ జాబ్ బస్సు యాత్ర కీలుస్తున్నాడు తెలుసా? మీ గురువు గారు రియాజ్ గారిని అడగండి. కాంగ్రెస్ పార్టీ మెట్లకి రోజు దోమలు కొట్టుకుంటా నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది స్వచ్ఛందమైనటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ గాంధీ భవన్ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు చేశారు. కేసీఆర్ లాంటి నియంత్రణ దిగిపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. నియంత దిగిపోవడానికి అందరు కష్టపడారు కదా. నియంత దిగిపోయి ప్రజలు కోరినటువంటి ఒక ప్రజాప్రతినిధి వచ్చి మన నిరుద్యోగులు ఇన్ని రోజులు ఎందుకు కలవలేకపోయాడు? ముఖ్యమంత్రి ఎందుకు కలవలేకపోయాడు? ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసినాం. మీరు చేయలేదని కాదు, ఒక్క నిమిషం. చాలా సేపటి నుంచి సరే వారు అందరూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రోజు సరే అన్న ఏడున్నారని వాళ్ళు అడిగినారు, వీళ్ళు ఏడున్నారు వాళ్ళు అడిగినారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.
నేను కాంగ్రెస్ మిమ్మల్ని పార్టీ మాత్రం మేము ఒక్క బస్సులో నిమిషం చూస్తున్నాం. జనార్దన్ భాయ్ ఒక్క నిమిషం ఒకసారి మీరా మీ మాట్లాడండి, మీరేమంటే మీరు జనార్దన్ అదేంద్ర ప్లీజ్ వాళ్ళు మీ మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు మీవేమంటే మీరు మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నేనున్నా కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు నేను కాంగ్రెస్లో ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతోరు వచ్చి నేనే చేసిన మేమే చేసినాం నేనే చేసిన మేమే చేసినాం అని ఎవరు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు. మంచిది, మీరు కష్టపడి ఉండొచ్చు చేసి ఉండొచ్చు కాదనేది ఏం లేదు. కానీ ఈరోజు మీ సమస్య ఏంటో అదే మాట్లాడాలి కదా. మేము కాంగ్రెస్ పార్టీకి బస్ యాత్ర చేసినాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఇది చేసినాం అంటే అంటే వాళ్ళ చేసిన వాళ్ళ జీవితాలు కరెక్టే. బాగుపడతాయని ఉద్దేశంతో మంచిదే సార్. మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీని అధికారం దింపేయడానికి మీరు అంటే వాళ్ళ ప్రయత్నాలు సమస్య చేస్తారా? వాళ్ళ సమస్యలు ఓకే, వాళ్ళ ప్రశ్ననే అడుగుతున్నా సార్ నేను. సరే మీరు ఆ రోజే ఒక్క నిమిషం జనార్దన్ భాయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంది మీరు కాంగ్రెస్ పార్టీని దించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? అంతేనా? అవునని చెప్పమనండి. ఇప్పుడు సమస్యలు పరిష్కరించకపోతే అదే పని చేస్తారండి. అదే పని చేస్తారు కదా. ఇవ్వకపోతే సరే అదే ఓకే 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 అదే పని చేస్తారు కదా. అయితే ఇప్పుడు ఈయననే కదా జనార్దన్ అంటే, ఈయన నిరుద్యోగ ఏంటిదైనా జేఏసీ నాయకుడు. జేఏసీ నాయకుడు. ఆయనకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు కదా, పక్కా కదా. మీరు మాట మీద నిలబడతారు కదా. ఇదే ఈయన నేను గుర్తుపట్టండి, నాకు తెలియదు ఈయన ఎవరో, నేనైతే మొదటిసారి కలుస్తున్నా. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఎవరైనా టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ ఓట్ బ్యాంకు. ఎవరైనా నేనే ఆ వీడియో ఫుల్ మీరే వీడియో కదా? తీయించాలా? వీళ్ళే వచ్చారు. ఒక్క ఆ నిమిషం. వీడియో ఫుల్ వీడియో తీసుకోరు, కట్ కాదు. ఒక్క నిమిషం మీరు BRS ఒక్క నిమిషం జనార్దన్, నీకన్నా చాలా గట్టిగా మాట్లాడతాం. ఒక్క నిమిషం మరి ఆగిగాను, అక్కడనే ఆగిగాను, ఎక్కువ మాట్లాడదు అక్కడనే. అయితే ఈయన ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ ఓటు పదిలంగా ఉంది అన్నాడు కదా. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా. బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. ఈయనకి ఎట్లా తెలుసా ఆ ఓటు బ్యాంక్ పదిలంగా ఉందని? ఈయన ఎవరు? ఈయన ఎవరైనా? ఈయన నిరుద్యోగియా? స్ట్రాటజిస్టా? ఎవరైనా? 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 ఈయన స్ట్రాటజిస్టా? ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్టా? ఎవరు? ఏ అధికారంతోనే ఒక పార్టీ? ఒక్క నిమిషం నువ్వు గమనుండు. నువ్వు ఏం మాట్లాడదు, నీ టర్మ్ కాదు ఇది. నువ్వు కాదు, నువ్వు చర్చలో పాల్గొనాలి అంతే, నువ్వు వాదించాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కనీసము అసలు జనార్దన్ ఏం లేదు, ఒక్క ఒక్క నిమిషం. కార్తిక్ గారు ఇక్కడ సరే ఆయన బీఆర్ఎస్ అనుకుందాం. అయితే ఏంటి నిరుద్యోగ కాదా? నా ప్రశ్న అడగనియండి మేడం, పార్టీ అయితే నా ఏంటి? ప్రశ్న అడగనియండి మేడం. చెప్పండి. ఈయనకు ఎట్లా తెలుసు? ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్టా? ఈయన పార్టీ కార్యకర్తనా? ఈయన నిరుద్యోగియా? ఒక పార్టీకి సంబంధించినటువంటి ఐదర్ ఇట్ మే టిఆర్ఎస్, ఐదర్ ఇట్ మే కాంగ్రెస్, ఐదర్ ఇట్ మే బీజేపీ, ఐదర్ ఇట్ మే బిఎస్పీ, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ క్యాడర్ ఓటు బ్యాంకు పదిలంగా ఇట్లానే ఉంది అని చెప్పగలిగే వాళ్ళు ఐదర్ పార్టీ నాయకత్వం, లేదా పొలిటికల్ స్ట్రాటజిస్ట్, లేదంటే రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈయనకేం సంబంధం ఉందని ఒక పార్టీకి కితాబ్ ఇచ్చి ఒక పార్టీకి వకాలతు పుచ్చుకొని మాట్లాడి ఈ మనిషి వచ్చి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ బెట్ల మీద దోమలు కొట్టుకుంటా కూర్చున్నాని ఈయన చెప్తాడు. నేను గాంధీ వాళ్ళ 10 ఏళ్ళున్నా, ఈయన ముఖం గాంధీ వాళ్ళని ఎప్పుడు చూడాలి. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతోరు వచ్చి నేను అది చేసినా, మేము ఇది చేసినా, మేము ఊడిగం చేసినామా? అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎర్ర టెండర్లు నడిచినప్పుడు ఏడున్నావా నువ్వు? నేను అడుగుతున్నా, ఏడున్నావు నువ్వు? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఏడ ఉన్నావు నువ్వు? వర్షంలా రేవంత్ రెడ్డి గారు యాత్ర ఫర్ చేంజ్ అని నిజామాబాద్ లో నడిచినప్పుడు నువ్వు ఏడ ఉన్నావు? ఖమ్మంలో మొదలు పెడితే మళ్ళా ఖమ్మంకి బట్టి గారు వచ్చినప్పుడు నువ్వు ఏడ ఉన్నావు? ప్రతి ఒక్కరు వచ్చి పార్టీ నాయకుడు కాదు కదా. కానప్పుడు ఒక పార్టీకి వకాలత్ తీసుకొని మాట్లాడి మనిషి ఈ రోజు వచ్చి నిరుద్యోగులను ముసుగేసుకొని ఎట్లా మాట్లాడతాడు? అసలు నేను నిరుద్యోగి కాదని నేనేమంటున్నా, ఏ పార్టీ అయినా కూడా నిరుద్యోగ నిరుద్యోగికి పరిమితి ఉంటదండి. కాదు, అదే సార్ నేనేమంటున్నా, మీరు ఒక పార్టీకి నేను ఫోకస్ కావాలి, నేను లీడర్ కావాలని ఆకాంక్ష మీరు బద్దగిస్తున్నారు. అయితే అయితే ఒక పార్టీకి సంబంధించి ఓటు బ్యాంకు పదిలంగా ఉందని చెప్ప